ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉన్నటువంటి సినీ రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలామంది అయితే ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్నటువంటి తారల గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుదిద్దిన అందమైన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్తో మహాకుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో దండలు అమ్ముకుంటున్నటువంటి ఒక అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫొటోస్ నెట్టింట షేర్ చేయడంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి ఈ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో పాటు కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్ళు చక్కని రూపం చూసి ఫిదా అయినటువంటి కొందరు ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముకుంటూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సనోజ్ మిత్రా త్వరలోనే ఈ అమ్మాయిని కలవనున్నారని టాక్ అందుతుంది. సనోజ్ మిత్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఎంతో ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయిని వెతుకుతున్నారని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్ళి ఆమెను కలవనున్నట్లయితే తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తానని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నట్లు టాక్.